నమస్కారం. సుఖీ భవకు స్వాగతం. స్థూలకాయం నేడు మన ఆరోగ్యానికి పెనుశాపంలా పరిణమిస్తోంది. ప్రత్యేకించి నగరవాసులకు ఇవాళ స్థూలకాయం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, బద్ధకపు జీవనశైలి, చాలినంత శారీరక శ్రమ లేకపోవటం, నిరంతరము ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవన్నీ మన ఒంటి బరువును క్రమంగా పెంచుతూ పోతున్నాయి. గంటల తరబడి సోఫాలకు అతుక్కుపోవటం, రోజంతా టీవీ ముందే కూర్చోవటం, ఎక్కువసేపు కూర్చునే పనిచేయటం వల్ల కూడా శరీర బరువు అదుపు తప్పుతోందని చెబుతారు నిపుణులు. హై బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం మొదలైన ప్రమాదకర విపత్తులన్నీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మన బరువుతో ముడిపడిన నేపథ్యంలో స్థూలకాయానికి అడ్డుకట్ట వేసేందుకు ఏం చెయ్యాలో, మన ముందు ఉన్న మార్గాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఊబకాయం ఓ ఊబి లాంటిది. ఒకసారి అందులోకి జారిపోవడం మొదలైతే మన జీవితం అదుపు తప్పి ప్రమాదాల బాట పట్టినట్లే. స్థూలకాయం మొదలయ్యాక అడుగడుగునా సమస్యలు ఎదురవుతుంటాయి. గజానికో సమస్య, మైలు మైలుకో రుగ్మత పలకరిస్తుంటాయి. హై బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, కీళ్ల నొప్పులు, ఇలా ఒకటేమిటి ప్రమాదకర ఎన్నో ఉపద్రవాలకు మోయలేని బరువు అనేది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణంగా ఉంటుంది. అందుకే ఊబకాయాన్ని వ్యాధుల కుంపటిగా, జబ్బులకు రాచబాటగా పరిగణిస్తున్నారు డాక్టర్లు. బద్ధకపు జీవనశైలి, ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, శరీరానికి ఏమాత్రం శ్రమ లేకపోవడం, ఇవన్నీ ఇవాళ మనలో చాలా మందికి స్థూలకాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఈ రెండు కూడా రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఓవర్ వెయిట్ అంటే మనం ఉండాల్సినటువంటి బిఎంఐ 23. అది కనుక ఒక 2 పాయింట్లు 3 పాయింట్లు పెరిగినప్పుడు స్లోగా మనం కొంచెం లావు అవుతున్నట్టు షేప్ మారుతూ ఉంటుంది. సో దాన్ని ఓవర్ వెయిట్ అంటాం. ఎప్పుడైతే వాళ్ళు 27, 28 దాటితే ఒబేసిటీ అంటాం. ఒకసారి 32.5 బిఎంఐ దాటితే అప్పుడు మార్బిడ్ ఒబేసిటీ అంటాం. అట్లాగే బిఎంఐ కనుక 50 దాటి ఉంటే సూపర్ మార్బిడ్ ఒబేసిటీ అంటాం. మార్బిడ్ అంటే ఏంటి? రకరకాల ఇతర రోగాలని కలిగించేటువంటి స్థూలకాయం మార్బిడ్ ఒబేసిటీ అని చెప్తాం. సో బిఎంఐ 23 మెయింటైన్ చేయడం అనేది కష్టం, కానీ కనీసం 1-2 పాయింట్లు అంటే 25, 26లో మెయింటైన్ చేసుకున్నా సరిపోతుంది. సో 32.5 కంటే బిఎంఐ దాటితే కనుక సర్జరీ గురించి ఆలోచించాలి. 32.5 కంటే తక్కువ ఉన్నప్పుడు సర్జరీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కొంత హార్మోన్స్ చూసుకుని లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్తో డెఫినెట్గా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ స్థూలకాయం తగ్గించుకోవడానికి ఇప్పుడు రకరకాల మందులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఈ మందులు ఎంతకాలం వేసుకోవచ్చు? మహా అయితే ఒక 2 సంవత్సరాలు. అలా కంటిన్యూస్గా లైఫ్ అంతా వేసుకోలేము. ఎవరికి ఉపయోగపడతాయి ఈ మందుల ద్వారా? ఎవరైనా సరే ఒక 15 నుంచి 20 కిలోల మధ్యలో తగ్గడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఒక 2 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజు వేసుకుంటే ఆ 15 కిలోలో 20 కిలోలో తగ్గడానికి అవకాశం ఉంది. అంతకుమించి అయితే ఎవరు తగ్గదు. అయితే ఇది కంటిన్యూస్గా ఎంతకాలం వాడచ్చు అనే దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా లేదు ప్రస్తుతం. ఒకవేళ కనుక వేసుకుంటే కొందరిలో లిటరేచర్ ప్రకారం ఈవెన్ ప్యాంక్రియాటైటిస్ కూడా వస్తుంది వాళ్ళలో. సో ఎంతమందికి ఎవరికి ప్యాంక్రియాటైటిస్ వస్తుంది, ఎంతకాలం వాడితే వస్తుంది, ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ అయితే ఇంకా మనకి అవైలబుల్గా లేదు. అలా అని చెప్పి అవి డేంజరస్ అంటే ఇమీడియట్గా డేంజరస్ అయితే ఏమీ కాదు. కానీ ఒక మనిషి 60 కిలోలు ఉండాల్సిన వ్యక్తి సపోజ్ 120 కిలోలు ఉంటే వాళ్ళు ఈ మందులు వాడటం వల్ల ఒక 15 కిలోలు తగ్గితే అంటే స్టిల్ 105 కిలోల్లో ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఉపయోగం లేదు. అలా ఇది కూడా 2 సంవత్సరాల తర్వాత వచ్చే రిజల్ట్. ఈలోపు వీటికి కూడా కొన్ని ఫార్మసీ డ్రగ్స్లో నాజియా, వామిటింగ్ అంటే వాంతి అయ్యేటువంటి సెన్సేషన్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్. సో అవి భరించగలిగితే కనుక కొంతవరకు ఇవి వాడుకోవడానికి అవకాశం ఉంది. ఒంట్లో అవసరానికి మించి కొవ్వు పేరుకుపోవటమే స్థూలకాయం. మన బరువుకు సంబంధించినంత వరకు ఎత్తు, బరువుల నిష్పత్తి, బిఎంఐ సూచి అనేది అత్యంత కీలకమైన విషయం.
మన BMI 18 నుండి 23 మధ్య ఉండాలి. BMI సూచి 25 నుంచి 29 మధ్య ఉంటే అధిక బరువుగాను, 30 దాటితే ఊబకాయంగాను, 35కు పైన ఉంటే మార్బిడ్ ఒబేసిటీ అంటే అనారోగ్యకరమైన ఊబకాయంగా పరిగణిస్తారు. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, శరీరానికి చాలినంత శ్రమ లేకపోవడంతో ఇవాళ మనలో చాలా మంది బాగా బరువు పెరిగిపోతున్నారు. 25 ఏళ్లకే వేలల్లో జీతం, లగ్జరీ లైఫ్ స్టైల్ ఇలాంటివన్నీ గడిపే యువతలోనూ ఇవాళ స్థూలకాయం అనేది సమస్యగా మారుతోంది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేయడం, నిద్ర ఆహార వేళలు అస్తవ్యస్తమవడం, అందుబాటులో ఉన్న ఆహారంతో సర్దుకుపోవడం, శారీరక వ్యాయామం లోపించడం ఇలా స్థూలకాయానికి చాలా కారణాలే కనిపిస్తాయి. ఈ కోవకు చెందిన వ్యక్తులు సాధారణంగా ఉదయం అల్పాహారాన్ని మానేసి నేరుగా మధ్యాహ్నం భోజనం చేసేస్తూ ఉంటారు. ఇది కూడా అధిక బరువుకు ప్రధాన కారణమే అంటారు డాక్టర్లు. స్థూలకాయం అనేది ఎందుకు వస్తుంది అంటే మనందరికీ కూడా హార్మోన్స్, మన బాడీ అంతా కూడా కంట్రోల్డ్ బై హార్మోన్స్. ఈ హార్మోన్స్ అనేవి సూర్యరశ్మి ద్వారా పనిచేస్తాయి. సన్లైట్ని బట్టి అంటే సన్ రైజ్ నుంచి 2-2.5 hours వరకు కార్టిసాల్ అనే హార్మోన్ ఉంటుంది. అది మెటబాలిక్ ఈటింగ్ టైం, మనందరికీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాల్సిన టైం. లంచ్ వచ్చేటప్పటికి మిట్ట మధ్యాహ్నం 12 noon నుంచి 2 hours, అంటే ఆ 2 hours మనం లంచ్ చేయాలి. డిన్నర్ వచ్చేసేటప్పటికి సూర్యాస్తమయం నుంచి 2 hours, అంటే 6 to 8 లేదా 8:30 లోపు తినాల్సి ఉంటుంది. ఈ టైమింగ్స్ కాకుండా వేరే ఏ టైమింగ్స్లో తిన్నా కూడా ఫ్యాట్ ఎక్కువగా జమ అవడానికి అవకాశం ఉంటుంది. మనందరం కూడా ఎప్పుడు తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఎలా తింటున్నాం అనేది కనుక అవగాహన చేసుకున్నట్టయితే మనకి క్లారిటీ వస్తుంది ఇందులో. అట్లాగే నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. స్థూలకాయం రాకుండా ఉండాలి అంటే కార్టిసాల్ అనే హార్మోన్ సన్సెట్ నుంచి అంటే సూర్యాస్తమయం నుంచి 4 గంటల్లో జీరో అయిపోతుంది. ఆ తర్వాత మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ డెవలప్ అవుతుంది బాడీలో, అది నిద్ర హార్మోన్. సో అప్పుడు మనందరం నిద్రపోతూ ఉంటాం. సో 10 నుంచి 6 గంటల లోపు నిద్రపోవాలి, కనీసం 5 గంటల నిద్ర మినిమం కావాలి. అట్లాగే వ్యాయామం కనీసం రోజు ఒక 45 నిమిషాలు నడక అనేది ఉండాలి. ఇలాంటి జీవన శైలి కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా ఎవరు కూడా లావు అవ్వడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే మీరు ఉండవలసిన బరువు కంటే 25 కిలోలు దాటిపోతారో, అంటే 60 కిలోలు ఉండాల్సిన మనిషి 85 కిలోలు దాటితే ఆ ఫ్యాట్ బాగా మెచ్యూర్ అయిపోతుంది. సో తగ్గినప్పుడు ఒక 2 నుంచి 3 కిలోలు తగ్గుతారు ఫాస్టింగ్ చేస్తే, పెరిగేటప్పుడు మాత్రం 5 కిలోలు పెరుగుతారు. ఎందుకు పెరుగుతారు? తినేటప్పుడు మనకు కంట్రోల్ ఉండదు కనుక, ఎక్కువ క్యాలరీస్ ఇవ్వడం వల్ల ఒకటి, 2 మెటబాలిజం కూడా తగ్గిపోవడం వల్ల స్లో డౌన్ అయిపోతుంది. ఎంత స్లో డౌన్ మెటబాలిజం ఉంటే మనం అన్ని క్యాలరీస్ తక్కువ ఖర్చు పెడతాం. ఎప్పుడైతే తక్కువ ఖర్చు పెట్టామో మనం తినే ఫుడ్ ఏమో ఎక్కువ తింటున్నాం, ఖర్చు పెట్టేది తక్కువ చేస్తున్నాం. సో అందుకని డెఫినెట్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం, రోజు వాటర్ 3 liters తాగడం, కనీసం బిట్వీన్ 10 and 6 ఒక 5 hours స్లీప్ ఉండేట్టుగా చేసుకోవడం, అట్లాగే వ్యాయామం ఒక 45 minutes చేయడం, ఈ క్రమం తప్పకుండా చేయగలిగితే డెఫినెట్గా ఒక 10-15 కిలోలు తగ్గడం పెద్ద కష్టం కాదు. మనలో కొంతమందికి వేళకు తినే అలవాటు ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా వేగంగా బరువు పెరిగిపోతూ ఉంటారు. ఇందుకు ప్రత్యేకమైన కారణం ఉందంటారు డాక్టర్లు. ఎప్పుడు పడితే అప్పుడు తినటం మూలంగా మన శరీరం తర్వాతి ఆహారం ఎప్పుడు వస్తుందో తెలియక తిన్న ఆహారాన్నంతా భవిష్యత్ అవసరాల కోసం కొవ్వు నిల్వలుగా మార్చుకుంటూ పోతుంది. స్థూలకాయాన్ని వదిలించుకునేందుకు ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లయ్యాక ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టాక లావు కావడం సాధారణమని అనుకుంటారు మనలో చాలా మంది. పెళ్లి వరకు సన్నజాజి మొగ్గలా ఉండి పెళ్లయ్యాక విపరీతంగా లావైపోతుంటారు. సిజేరియన్ సర్జరీ అయ్యాక ఒళ్ళొచ్చేసిందని బాధపడే ఆడవాళ్లు ఉన్నారు. కానీ బరువు పెరగడానికి వీటికి సంబంధమే లేదు. సర్జరీ జరిగాక మంచానికే పరిమితం కావడంతో శారీరక శ్రమ లేక స్థూలకాయం వచ్చేస్తుంటుంది. ఈ కారణాలే కాకుండా హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు మెటబాలిజం తగ్గి శరీర బరువు పెరుగుతారు. ఒకసారి బరువు పెరిగాక అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో సమస్యల్ని జబ్బుల్ని తెచ్చిపెడుతుంది. ఒంట్లోని జీవక్రియలన్నీ అస్తవ్యస్తమైపోతాయి. వివిధ అవయవాల పనితీరు మందగిస్తుంది. ఫలితంగా హై బీపీ, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి రుగ్మతలెన్నో చుట్టుముట్టి పరిస్థితి చివరకు గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చిపడతాయి. స్థూలకాయులకు క్యాన్సర్ల ముప్పు ఎక్కువని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మోకీళ్లు అరిగిపోయి నడక కష్టం కావడం, ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతినడం, సంతానలేమి మొదలైన సమస్యలన్నీ స్థూలకాయంతో ముడిపడినవే.
ఒబేసిటీ అనగానే మనం స్థూలకాయం అనేది మనం చెప్తాము. అసలు స్థూలకాయం అంటే ఎవరు కూడా కావాలని ఎవరు కూడా లావు అవ్వాలని అనుకోరు. కానీ ఎందుకు అసలు లావు అవుతాం అనేది ఒక కాన్సెప్ట్. అంటే అందరికీ తెలుసు, టైంకి తినడం, టైంకి పడుకోవడం, అట్లాగే వ్యాయామం చేయడం, ఇవన్నీ చేస్తే లావు అవ్వం. కానీ ఇక్కడ లావు అవ్వడానికి కారణం ఏంటి? ఎప్పుడైతే జీవనశైలి అంతా కూడా మారిపోతుందో నిదానంగా ఈ బరువు అనేది పెరుగుతుంది. అయితే అసలు ఇది డిసీజా, ఇది నిజంగానే జబ్బుతో మనం పరిగణించాలా అని ఆలోచిస్తే కనుక బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తయారవుతుంది. ఎప్పుడైతే ఈ మెటబాలిక్ ఇన్ఫ్లమేషన్ పెరుగుతూ ఉందో, బరువు పెరుగుతున్న కొద్దీ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇది పెరిగినప్పుడు లోపల మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఒకటి. అట్లాగే జాయింట్ పెయిన్స్, ఎప్పుడైతే మనం ఉండవలసిన బరువు కంటే ఎక్కువ ఉన్నప్పుడు జాయింట్ పెయిన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే లంగ్స్లో కనుక ఫ్యాట్ ఎక్కువ జమ అయితే ఓఎస్ఏ అంటాం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కానీ, లేదా గురక రావడం కానీ, లేదా ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. అట్లాగే హార్ట్కి సంబంధించి రక్తనాళాల్లో ఇది పేరుకుపోవడం వల్ల, కొవ్వు పేరుకుపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ అనేది రావడం, లేదా న్యూరలాజికల్ స్ట్రోక్స్ రావడం, లేదా ఈవెన్ క్యాన్సర్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. అంటే దాదాపు 100 మంది కనుక స్థూలకాయులు ఉంటే అందులో ఒక 13 మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ. అందువల్ల డెఫినెట్గా ఒబేసిటీ లేదా స్థూలకాయం అనేది డెఫినెట్గా అది జబ్బుగా కానీ డిసీజ్గా కానీ మనం పరిగణించాల్సి ఉంటుంది. స్థూలకాయం ఒక చిక్కుముడి లాంటిది. ఒక్కసారి స్థూలకాయం బారిన పడితే అది అనేక సమస్యల్ని సృష్టిస్తూ ఒక విప్పలేని చిక్కుముడిలా తయారవుతుంది. బరువును తగ్గించుకునేందుకు మనలో చాలా మంది చేయని ప్రయత్నం అంటూ ఉండదు. డైటింగులు, ఉపవాసాలు, ఆహారంలో మార్పులు, వ్యాయామాలు, యోగాసనాలు, ఏరోబిక్స్, ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకా టాబ్లెట్ల లాంటివి కూడా వాడుతుంటారు. అయితే చాలా సందర్భాలలో బరువు తగ్గడం అనేది అసాధ్యంగా ఉంటుంది. కష్టపడి కేజీ బరువు తగ్గితే మరికొన్ని రోజులకే 5-6 కేజీల బరువు పెరిగిపోతుంటారు. నిజానికి ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ పాటిస్తూ శరీరానికి చాలినంత శ్రమను కల్పించుకుంటే చాలా వరకు బరువును అదుపులోకి తీసుకురావచ్చని చెబుతారు నిపుణులు. ఈ ఒబేసిటీ, స్థూలకాయం అందరికీ కూడా ఈ ట్రీట్మెంట్లు జీవనశైలితోనే మార్చుకుందాము అనేటువంటి కోరిక ఉంటుంది. అయితే 60 కిలోలు ఉండాల్సిన మనిషి ఎప్పుడైతే 25 కిలోలు ఎక్స్ట్రా పెరిగిపోతారో, మెచ్యూర్ అయిపోయినటువంటి ఫ్యాట్ తగ్గకపోవడం వల్ల కొంత వాళ్ళకి ఒక రకమైనటువంటి నిరాసక్తి డెవలప్ అవుతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. ఎంత స్ట్రెస్ పెరిగితే ఆ స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వడానికి కూడా మళ్ళీ ఎక్కువ తింటూ ఉంటారు. చాలామంది ఈ స్ట్రెస్ వల్ల అది వాళ్ళు స్ట్రెస్లోంచి బయటపడటం కోసం తెలియకుండానే ఎక్కువ ఫుడ్ ఐటమ్స్కి, ప్రాసెస్డ్ ఫుడ్స్కి అలవాటు పడిపోతారు. సో ఇవన్నీ కూడా క్యాలరీ కౌంట్ నడుస్తూ ఉంటుంది మనకి బ్రెయిన్లో. సో మనకు కావాల్సింది 1400 క్యాలరీలు మగవాళ్ళు అయితే, ఆడవాళ్ళు అయితే 1200 క్యాలరీలు రోజుకి. కానీ మనం రోజుకి 3000-4000 క్యాలరీలు తీసుకున్నప్పుడు అదంతా కూడా ఫ్యాట్ కిందే జమ అవడానికి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే ఇది 25 కిలోల నుంచి 30, 35, 40 కిలోలు ఎక్స్ట్రా అయిపోతూ ఉంటారో, చాలామందిని చూస్తూ ఉంటాం. 100 కిలోలు, 120 కిలోలు, 130, 140, 150, ఇప్పుడు 180, 200 కూడా చూస్తున్నాం ప్రాక్టీస్లో. సో వీళ్ళందరికీ జీవనశైలితో తగ్గిపోతారు అని చెప్పినంత మాత్రాన ఎవరి వల్ల సాధ్యం కాదు ఇలా 50 కిలోలు, 100 కిలోలు తగ్గడం. సో వీళ్ళందరికీ కూడా అప్పుడు బెరియాట్రిక్ సర్జరీ అనేది చెప్పడం జరుగుతుంది. దానికి కూడా కొన్ని హార్మోన్ టెస్టులు చేస్తాం. ముందు ఇక్కడైతే 103 రకాల టెస్టులు చేసి ఇది జీవనశైలితో కుదురుతుందా లేదా అనేది మనం ముందే చెప్పేయచ్చు. అలాగే ఇది ఎంత త్వరగా మనం ఈ బరువు తగ్గించుకోవాలి అనేది కూడా మనకి అర్థమవుతుంది పరీక్షల ద్వారా. అప్పుడు దాన్ని బట్టి ఈ బెరియాట్రిక్ సర్జరీ అనేది అప్పుడు అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ బెరియాట్రిక్ సర్జరీ కూడా కోసి చేసేది ఏమీ ఉండదు, లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా చేస్తాము. ఈజీగానే 3 నుంచి 7 రోజుల్లో రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది. స్థూలకాయాన్ని వదిలించుకునేందుకు
ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆహార వ్యాయామాలతో కూడా బరువు తగ్గని వారికి మెట్ఫార్మిన్, ఆర్టిస్టాట్ వంటి మందులతో పాటు పొట్టకు కుట్టువేసే బేరియాట్రిక్ సర్జరీని చక్కటి ప్రత్యామ్నాయాలుగా చెప్పుకోవచ్చు. స్థూలకాయాన్ని వదిలించుకునేందుకు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాడీ మాస్ ఇండెక్స్ BMI అనేది ఒకసారి 35 దాటాక, అంటే మార్బిడ్ ఒబేసిటీ వచ్చాక దాన్ని వదిలించుకోవడం అంత తేలిక కాదు. ఆహార వ్యాయామాల సాయంతో కొండంత భారీ కాయాన్ని కరిగించడం కష్టసాధ్యమైన పని. మొదట్లో కొంచెం బరువు తగ్గినప్పటికీ శరీరంలోని కొవ్వు సెట్ పాయింట్స్ నియంత్రించే హార్మోన్ల ప్రభావం కారణంగా మళ్లీ తిరిగి బరువు పెరిగిపోతుంటారు. ఇలాంటి వారికి బేరియాట్రిక్ సర్జరీలను ఒక వరంగా చెప్పుకోవచ్చు. శాశ్వతంగా బరువు తగ్గడానికి శాస్త్రీయంగా రుజువైన సురక్షితమైన ప్రక్రియ బేరియాట్రిక్ సర్జరీ. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ బైపాస్, డియోడినల్ స్విచ్ వంటి డైవర్షన్ పద్ధతుల్లో సర్జరీ చేయటం వల్ల ఆకలిని పుట్టించే గ్రెలిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. అంతేకాదు GLP-1, పెప్టైడ్ వంటి హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఒంట్లో జీవక్రియలు మెరుగవుతాయి. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇవన్నీ స్థూలకాయాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి శాశ్వతంగా బరువు తగ్గుతారు. బేరియాట్రిక్ సర్జరీ అనేది కేవలం ఒక టెక్నిక్ కాదు. అది దీంట్లో రకరకాల పద్ధతులు ఉంటాయి. చేసేది సర్జరీ అయినా మీ హార్మోన్స్ను బట్టి ఎలాంటి సర్జరీ ఎంచుకోవాలి అనేది చెబుతాం. అంటే బేరియాట్రిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనేది ఒక పద్ధతి. అట్లాగే బేరియాట్రిక్ RYGB అంటే రూఎన్వై గ్యాస్ట్రిక్ బైపాస్, బేరియాట్రిక్ MGB అంటే మినీ గ్యాస్ట్రిక్ బైపాస్, అట్లాగే బేరియాట్రిక్ SASJ అంటే సింగిల్ ఎనాస్టమోసిస్ స్లీవ్ జిజ్నాస్టమీ. ఇట్లా రకరకాల పద్ధతులు ఉంటాయి. ఏదైతే మీ బాడీకి సరిపోతుంది, మీ హార్మోన్స్కి కరెక్ట్గా సెటిల్ అవుతుంది అనేది చూసి దాన్ని బట్టి అడ్వైస్ చేయడం జరుగుతుంది. బేరియాట్రిక్ సర్జరీ అనేది చాలామందిలో ఒక భయం కూడా ఉంటుంది, ఏమన్నా ప్రాణభయం ఏమన్నా ఉంటుందేమో అని చెప్పని. కానీ బేరియాట్రిక్ సర్జరీ అనేది ఏ మిగిలిన సర్జరీల్లో ఎలాంటి రిస్కులు ఉంటాయో దీంట్లో కూడా అలాంటి రిస్కే ఉంటుంది. యాజ్ పర్ లిటరేచర్ చూసుకుంటే ఇట్ ఈస్ కేవలం 0.5% మాత్రమే లైఫ్ రిస్క్ ఉంటుంది ఇందులో. ఆ లైఫ్ రిస్క్ కూడా సర్జరీ వల్ల రాదు. యాక్చువల్గా ఆల్రెడీ కాంప్రమైజ్డ్ హార్ట్ ఉండడం వల్ల కానీ, కాంప్రమైజ్డ్ లంగ్స్ ఉండడం వల్ల కానీ, లేదా పోస్ట్ ఆపరేటివ్ ప్రోటోకాల్లో వచ్చేటువంటి ప్రాపర్గా అవి పాటించకపోవడం కానీ, ఇలాంటప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అందువల్ల కరెక్ట్గా మనం కనుక ప్రోటోకాల్ పాటించి కరెక్ట్ సర్జరీ ఎంచుకొని కరెక్ట్ ప్లేస్లో చేయించుకుంటే డెఫినెట్గా రిస్క్ అనేది ఏమీ ఉండదు. ఈ బేరియాట్రిక్ సర్జరీ తర్వాత జీవనశైలి ఎలా మారాలి అన్నప్పుడు ఒకటి హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, ఆల్కహాల్ డ్రింకింగ్ కానీ. స్మోకింగ్ చేయడం వల్ల యాక్చువల్గా మీకు ఎక్కువ ఎసిడిటీ రావడానికి అవకాశం ఉంది. ఒకటి గ్యాస్ట్రిక్ ఎసిడిటీ, రెండు దానివల్ల వచ్చేటువంటి మిగిలిన ఇబ్బందులు క్యాన్సర్తో సహా ఇవి ఇబ్బందులు ఉంటాయి. రెండు ఆల్కహాల్ మీరు ఎంత తీసుకుంటే అంతా మీ హార్మోన్స్ ఆల్టర్ అవుతాయి. అంటే ఒకరోజు ఆకలి ఉండదు, ఒకరోజు విపరీతమైన ఆకలి ఉంటుంది. సో ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా కంప్లీట్గా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే వ్యాయామం చాలా ఇంపార్టెంట్. హార్మోన్స్ని కనుక ఆకలి తగ్గించాలంటే మనందరికీ వ్యాయామం ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆకలి తక్కువ ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయనప్పుడు ఆకలి ఎక్కువ ఉంటుంది. ఎందుకని మూడ్ స్వింగ్స్తో కూడా ఆకలి పెరుగుతుంది, స్ట్రెస్ ఉన్నా కూడా ఆకలి పెరుగుతుంది. సో ఇట్లా స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒకటి ఇంపార్టెంట్ లైఫ్లో, రెండు ఫుడ్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, యాక్టివిటీ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. భారీ కాయం బలం కాదు, బలహీనతలకు మూలం, రుగ్మతలకు నిలయం. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారిని వేధిస్తున్న జాఢ్యం స్థూలకాయం. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా శరీరాన్ని కబళించి ఆరోగ్యాన్ని అధఃపాతాళానికి తోసేస్తుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకునేందుకు ఆహారపు అలవాట్లు మొదలుకొని జీవన సరళి వరకు అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న నానుడి స్థూలకాయం విషయంలోనూ వర్తిస్తుంది. ఊబకాయం ఊబిలో కూరుకుపోయాక ఇబ్బంది పడ్డం కన్నా ముందే జాగ్రత్త వహించడం మేలు. క్యాలరీలను అధికంగా ఇచ్చే ఆహారాన్ని తగ్గించి సమతులాహారాన్ని తీసుకోవటం
నిత్యం కనీసం 1 గంట పాటైన వ్యాయామం చేయడం ద్వారా అధిక బరువుకు అడ్డుకట్ట వేయవచ్చు. ఆహార వ్యాయామాలతో కూడా ఫలితం కనిపించినప్పుడు చివరి పరిష్కారంగా సర్జరీకి వెళ్లడం అన్ని విధాలా మేలు. చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెడుతూ దేహాన్ని వ్యాధుల కుంపటిలా మార్చే అధిక బరువు, స్థూలకాయానికి ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, బేరియాట్రిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. ఆహార వ్యాయామాలతో ఫలితం కనిపించినప్పుడు డాక్టర్ సలహా మేరకు మందుల్ని, బేరియాట్రిక్ సర్జరీలను చేయించుకోవటం ద్వారా బరువును సులువుగానే వదిలించుకోవచ్చు.